రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన మీద ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన మాట్లాడేందుకు మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ముందుగా అంటే అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక వరంగల్ ప్రాంత ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ముందు ఈ క్వశ్చన్ అడగాలనుకున్నాను నేను. కాలోజీది ఓ సామెత ఉంటుంది, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొట్టండి, ప్రాంతం మోడే మోసం చేస్తే ఇక్కడే పాతరేయండి అని. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే ఒకవేళ కాలోజీ కనుక బ్రతికుంటే దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల, తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల ఎట్లా స్పందించి ఉండేటోడు అనుకుంటున్నారు సార్? కాలోజీ గారు బ్రతికుంటే ఆయన వయసు దాదాపు 110 సంవత్సరాలు ఉంటుంది. అయినా ఈ వ్యవస్థను చూస్తే చీల్చి చెండాడేవాడు. ఎక్కడైనా అన్యాయం, అవినీతి, అరాచకం, దీనికి ధిక్కార స్వరం వినిపించేటువంటి క్రమంలో ముందు వరుసలో ఉండేటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు గారు. రాజ్యహింసను, రాజ్యం ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం చీల్చి చెండాడినటువంటి యోధుడు కాళోజీ నారాయణరావు గారు. వరంగల్ తెలంగాణ లేదా నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి మహానుభావుడు కాళోజీ నారాయణరావు. వరంగల్ అంటే కాకతీయులు, వరంగల్ అంటే కాళోజీ నారాయణరావు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. వారు దివంగతులైనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఏం చేసిందో చరిత్ర మనకు తెలుసు. ఈరోజు కాళోజీ నారాయణరావు గారు ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కుట్ర ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి డైనమిజం సప్రెషన్కు గురైంది. ఇక్కడ ఉండేటువంటి కవులు, ఇక్కడ ఉండేటువంటి స్వాతంత్ర సమరయోధులు, ఇక్కడ ఉండేటువంటి మహానుభావులు, ఇక్కడ ఉండేటువంటి వైవిధ్యం ఎక్కడ కూడా గ్లోరిఫై చేయబడలేదు. ఎక్కడ అడుగున అణువున మన మీద ఆ సపరేషన్ కొనసాగింది. అందుకనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, తెలంగాణ ఆనిముత్యాలను, తెలంగాణకు ఉన్నటువంటి వైవిధ్యాన్ని, విశిష్టతను, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే క్రమంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాడు, అనేక ఆవిష్కరణలు చేసిండు. అందులో భాగంగానే తెలంగాణ ఆత్మ అంటే కాళోజీ నారాయణరావు గారు. ఆ మహానుభావునికి సముచితమైనటువంటి స్మరణ ఉండాలి. నిత్యం కాళోజీ గారు దివంగతులు కావచ్చు, కానీ ఆయనను కాలం కానీ ప్రజలు కానీ మర్చిపోకూడదు అనేటువంటి ఆలోచనతో బహుశా నాకు తెలిసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కూడా అటువంటి కళాక్షేత్రం లేదు. దాని రూపశిల్పి, దాని నిర్ణేత, దాన్ని ఆయన పంచ ప్రాణాలు పెట్టి తయారు చేసిండు. లాస్ట్ మినిట్స్లో కొంత డిలే అయింది, మేము దాన్ని ప్రారంభోత్సవం చేయలేకపోయినాం. కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్ర ఆవిష్కరణ రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరగడం అంతటి దురదృష్టం మరొకటి ఉండదు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ మీరు పార్టీ నేతలు? నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. ఆయనకు అసలు కాళోజీ నారాయణరావు గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన దేనికోసం పోరాటం చేసిండు? తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విషయంలో కానీ రాజకీయంగా కానీ ఆయన విలువలకు ప్రతిరూపం అయితే, ఈయన విలువలను సర్వనాశనం చేయడానికి నిలువెత్తు నిదర్శనం. ఒక మహానుభావుని కళాక్షేత్రాన్ని ఏమాత్రం ఆయన గుణగణాల్లో రవ్వంతా కూడా సంబంధం లేని వ్యక్తి ప్రారంభించడం అంటే ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించడం. అందుకనే మేము కాళోజీ నారాయణరావు గారిని కళాక్షేత్ర ఆవిష్కరణ ఒక మహానుభావంతో జరిగితే ఆయన కూడా సంతోషిస్తాడు. నేను ఈరోజు పర్సనల్గా ఫీల్ అవుతా ఉన్నా, ఈ జరిగినటువంటి సంఘటన ఎవరైతే ప్రారంభోత్సవం చేసినటువంటి తీరు కానీ ఘటన కానీ కాళోజీ గారి ఆత్మ ఆగ్రహిస్తుందనేటువంటి భావన అయితే నాకున్నది. అంటే మీరు చాలా ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు కదా, ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పార్టీ పాలనను చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది పాలన ఎక్కడున్నదమ్మా? పాలన లేదు. ప్రభుత్వం పాలన అంటే ఎంత అసలు కేసీఆర్ గారి పాలన చూసినాం, గతంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఈరోజు తెలంగాణలో పాలన అటకెక్కింది. ఏ రంగం చూసినా 2014కు ముందు తెలంగాణ ఎటువంటి ఆగమైనటువంటి పరిస్థితిలో ఉన్నదో, మళ్ళీ వీళ్ళు 2014కు ముందు తెలంగాణ ఎటువంటి దుస్థితిలో కొనసాగిందో ఆ పరిస్థితులను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాలన లేదు,
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేవు, మాటల్లో విశ్వసనీయత లేదు. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి విషయాన్ని వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒక విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. నువ్వు చెప్పింది ఏంది, ఈరోజు కూడా నమ్మిస్తున్నది ఏంది, మా జీవితాల్లో జరుగుతున్నది ఏంది అనేటువంటి వాస్తవాలు గ్రహించాలి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ ఒక్క వర్గం అన్నా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నదా? అన్ని వర్గాల్లో అశాంతి, అందరు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మహిళలు అనేక విషయాలలో వాళ్ళకి అన్యాయం జరిగింది అనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. రైతులు ఇంతటి దుర్మార్గ ప్రభుత్వం. గతంలో తెలంగాణ రాకముందు వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ చేసి భారతదేశానికి ధాన్యాగారంగా కేసీఆర్ గారు తయారు చేసిండు. ఎన్ని రకాల వాళ్ళకి సపోర్ట్ చేసిండు అడుగున. అది రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కొంత రుణమాఫీ కావచ్చు, ప్రతి విషయంలో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, గోదాములు కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, సకాలంలో రైతులు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, సస్యశ్యామలం చేసింది. అంటే అటువంటి తెలంగాణ, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతులు మళ్ళీ ప్రైవేట్ అప్పులకు పోయేటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే మళ్ళీ ప్రజల్ని ప్రైవేటు పెట్టుబడిదారుల దగ్గరికి పోయి అప్పులు తీసుకొచ్చుకునేటువంటి దుస్థితి కల్పిస్తూ ఉన్నారు. మీరేమో రైతులు రోడ్ల మీదకి వచ్చారు, వివిధ వర్గాల వాళ్ళు వచ్చారు, వ్యతిరేకత వచ్చింది అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్కి మాత్రమే వ్యతిరేకత కనిపిస్తుంది. మేము చేసిన 1 year పాలనలో అందరూ మంచిగా ఉన్నారు, అందుకే మేము విజయోత్సవాలు చేస్తున్నాం 1 year పాలనతో అంటున్నారు. అదే కదా, వాళ్ళు అన్ని రకాల ధాన్యాలకు మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు సన్నవడ్లు అంటున్నారు. మరి రైతాంగం హ్యాపీగా ఉన్నట్ట? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి అయిపోయినట్టే, 15th August కల్లా అయిపోయినట్టే అనేటువంటి నమ్మకం మాటలు మాట్లాడు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోతే అక్కడ ఉండేటువంటి స్థానిక ఆరాధ్య దైవాల మీద ప్రమాణం చేసిండు. అయిందా ఈరోజు? మేము 5,000 రూపాయలు ఎకరాకు వాళ్ళకు రైతు బంధు ఇస్తే మేము 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇవి ఎక్కున్నా కూడా ఆ వర్గాలు సంతృప్తిగా ఉన్నట్టేనా? 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. 1,50,00,000 మంది మహిళలు అర్హులు ఉన్నారు. దానిలో రకరకాల కారణాల వల్ల ఒకవేళ సగం పోయినా లేదా ఒక 50 లక్షల మందికి ఇచ్చినా ఇప్పటి వరకు మహిళల పేరిట ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని మోసం చేసింది 15,000 కోట్ల రూపాయలు. తులం బంగారం అన్నారు కదా, బతుకమ్మ బట్టలు వీళ్ళు నాసి రకం ఇస్తాను, మేము 500 ఇస్తామన్నారు కదా. ఆడపిల్లలకు స్కూటీలు చదువుకునే వాళ్ళకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తామన్నారు కదా. ఇతరత్ర విద్యార్థులకు ఇవాళ చూస్తున్నారు కదా, ఎక్కడ హాస్టల్లో చూసినా కూడా సరైనటువంటి కలుషిత ఆహారం, నాణ్యత లేని ఆహారం తిని పిల్లలందరూ అస్వస్థులై దాదాపు ఇప్పటికి 42-43 మంది రకరకాలుగా చనిపోవడం జరిగింది. ఇవేనా వీళ్ళ నిర్వాహకం? రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళే క్లియర్గా చెప్పారు. ఈ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నటువంటి 50,000లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు సెలెక్షన్ చేసి వాళ్ళు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి? అంటే ఇవన్నీ కూడా వక్రీకరణ కదా. విద్యార్థులు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? ఆ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, సెలెక్ట్ చేసింది, వీళ్ళు 2 లక్షలు ఇవ్వలేదు అనేది విద్యార్థులలో, నిరుద్యోగులలో ఉన్నటువంటి భావన. దానికి భిన్నంగా మేము 2,50,000 ఇచ్చినామనే మాట మాట్లాడితే వాస్తవం ఏంది, వక్రీకరణ ఏంది? మరి వాస్తవానికి వక్రీకరణకు మధ్య జరిగే ఘర్షణలో ఆ బాధిత వర్గాలు గ్యారెంటీగా రోడ్ల మీదకి వస్తాయి. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. మామూలుగా మీరు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు, బీసీ నేతగా కూడా మొన్న జరిగిన చాలా వేరే రాష్ట్రాలలో కూడా మీరు పోయి వచ్చిండ్రు మొన్న. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న కులగణనని ఎట్లా చూస్తారు మీరు? ఇదంతా కూడా ఒక ఫార్స్ అమ్మ. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు నిజంగా. అంటే ముందు వాళ్ళు దీని క్రమాన్ని మనం మాట్లాడదాం. 6 నెలల్లో జనగణన కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. ఈ 6 నెలలు దాటిన తర్వాత వీళ్ళు మాట తప్పితే అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు
సీరియస్గా డిమాండ్ చేస్తే కొంత కదలిక మొదలైంది. మళ్ళీ ఒక కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ను హైకోర్టు తప్పు పట్టింది, ఈ డెడికేటెడ్ కమిషన్ కావాలని. డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఇవాళ ఎన్ని ప్రశ్నలమ్మా. అంటే ఎక్కడో కాడ దీంట్లో తప్పు జరిగేటట్టు చూసి ఆ తప్పు ఆధారంగా ఎవరైనా కోర్టుకు పోయి దాన్ని ఆపించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కుట్ర ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. వీళ్ళు డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈ మాటను నేనెందుకు అంటున్నా అంటే, సంవత్సర కాలం గడిచింది. వాళ్ళు బీసీల కోసం వాళ్ళ మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లతోని బీసీ సంక్షేమానికి, బీసీల అభివృద్ధికి మేము కృషి చేస్తామని అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించాలి, ఖర్చు చేయాలి. కేటాయించడం వేరు, ఖర్చు చేయడం వేరు. వాళ్ళు కేటాయించింది 9,000 కోట్లే. బహుశా నాకు తెలిసి 4-5 వేల కోట్లు ఖర్చు చేస్తారో చేయరు. అంటే ప్రతి వర్గాన్ని వంచన. తర్వాత ఈ రకమైనటువంటి వంచన కొనసాగిస్తూనే ప్రతిరోజు నోరు బారేసుకునేటువంటి మాట. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గంతగా దిగజారి మాట్లాడకూడదు. ఏం మాట్లాడి నిన్న వరంగల్లో మొలకెత్తగుంట మొలకెత్తగుంట చేస్తారు. అసలు కేసీఆర్ మొక్క, రేవంత్ రెడ్డి నీకేమన్నా క్యాల్ తప్పిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేసీఆర్ అంటేనే తెలంగాణ భూగర్భంలో వేళ్ళూనుకున్నటువంటి, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక మహావృక్షం. కేసీఆర్ గారి నాయకుడు తెలంగాణలో అనేక మంది రేవంత్ రెడ్డిలను తయారు చేయగలిగినటువంటి ఒక దీశాలి, ఒక రాజకీయ గొప్ప రాజనీతిజ్ఞుడు. కేసీఆర్ గారు తయారు చేస్తే 100 మందికి రేవంత్ రెడ్డిలు తయారవుతారు. ఈ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ కాంగ్రెస్ కానీ ఒక్క కేసీఆర్ను తయారు చేయగలుగుతుంది. వీళ్ళ కాలం నిర్ణయిస్తుంది. ఈ అహంకార మాటలకు ఖచ్చితంగా ప్రజల పరంగా ఏ రకంగా వాళ్ళ కర్రు కాల్చి వాత పెట్టాలో ఖచ్చితంగా పెట్టి తీరుతారు. ఇంకో విషయం ఏంటంటే, మన మహాభారతం చదువుతాం. మహాభారతంలో శిష్యులందరికీ ధనుర్విద్య నేర్పిన తర్వాత ద్రోణాచార్యుల వారు ఒక టెస్ట్ పెడతారు. టెస్ట్ పెడితే అందరూ ఏదేదో చూస్తున్నట్టు చెప్తే ఒక అర్జునుడు మాత్రం ఆ పక్షి కన్నే కనబడుతుంది అని చెప్తాడు. అట్లనే కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత కనబడ్డ ఒకే ఒక అంశం అభివృద్ధి, సంక్షేమం. ఆయన దృష్టి అంతా అభివృద్ధి, సంక్షేమం దిక్కు పరిభ్రమించింది. వీళ్ళ దృష్టి అంతా అప్పులు, అవినీతి, అరాచక చుట్టూ అయిపోయా. బేసిక్ ఫిలాసఫీలే గత తేడా ఉండే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తేడా ఏంటంటే, ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత అగమ్య గోచర పరిస్థితులలో ఆయన ఆ రకంగా చూసిండు, ఆ రకంగా ప్లాన్లు రచించిండు, ఆ రకంగా కష్టపడ్డాడు, ఆ రకంగా అమలు చేసిండు, ఆ రకంగా ఫలితాలు ప్రజలకు అందించిండు. ఒక సెటిల్డ్ సిస్టమ్ కేసీఆర్ గారు అనుక్షణం పరితపించి తన మేధస్సును రంగరించి ఈ వ్యవస్థను తయారు చేస్తే అసలు కొనసాగుతున్నదాన్ని కొనసాగించేటువంటి ఆ మాత్రం జ్ఞానం లేక ఎక్కడికక్కడ వ్యవస్థలను నిర్వీర్యం చేసి చివరికి తెలంగాణ అంటే మళ్ళీ గత రోజుల్లో సాగునీరు లేని, తాగునీరు లేని రకరకాల సమస్యలతో కునారిల్లినటువంటి తెలంగాణ ఆవిష్కరించబడేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సంవత్సర కాలం క్రితం అధికారం ఇచ్చినప్పుడు ఏదేదో ఆశించి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ప్రజలారా, లబ్ధిదారులారా, విజ్ఞులారా, మీకు మీరుగా ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. గతం ఏంది, ఈరోజు జరుగుతున్నది. ఎందుకంటే ప్రజలు కూడా నోరు విప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. దేనికోసం? వారి భవిష్యత్తు కోసం, వారి బాగు కోసం. ఈ దుర్మార్గపు పాలన ఇదే రకంగా కొనసాగితే మన జీవితాలు అగమ్య గోచరమవుతాయి. కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక, మేము ప్రజలుగా మిమ్మల్ని గమనిస్తున్నాము. మీరు చేసేటువంటి దాష్టికాలు ఇంకా ముందు ఇదే రకంగా కొనసాగితే తెలంగాణ సమాజమే ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి చైతన్యం ప్రజల నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ కేసీఆర్ ఆనవాళ్ళను జరిపేస్తామంటున్నారు కదా. కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేయడం అంటే తెలంగాణ లేకుండా చేయడం అమ్మ, చేస్తూడం అనండి. తెలంగాణ మొదటి ఆనవాళ్ళు ఏంది కేసీఆర్ది, తెలంగాణ రాష్ట్రం సాధించడం. ఈ తెలంగాణ రాష్ట్రం లేకుండా చేయడం తెలంగాణ ఆనవాళ్ళ. 24 గంటలు కరెంటు లేకుండా చేయడం, లేదా సాగునీరు లేకుండా చేయడం, ఆయన పెట్టిన 1000 గురుకులాలను రద్దు చేయడం, ఆయన ఏర్పాటు చేసిన 33 జిల్లాలను లేకుండా చేయడం, ఆయన పెట్టిన ప్రతి జిల్లాలో ఒక మెడికల్ ఆసుపత్రిని లేకుండా చేయడం, ఇట్లా సెక్రటరీ ఆయన కూర్చునేటువంటి కుర్చీ ఆయన ఇవాళ దేశంలో ఎక్కడ లేదు. బహుశా ప్రపంచ స్థాయి సెక్రటేరియట్లలో తెలంగాణ సెక్రటేరియట్ ఒకటి. దానివైపు సాయంకాలం మేము కారులో పోతుంటే, దూరం ఉంచాలి పోతుంటే, నేను మా డ్రైవర్కి చెప్తా సెక్రటేరియట్ ముందు నుంచి పోమని. అంటే చూస్తే తన విధంగా అంతా అటువంటి చెరగని తరగని ముద్ర వేసినటువంటి నాయకుడు. కమాండ్ కంట్రోల్ ఎవరన్నా దాన్ని చూసిన వాళ్ళు ఎవరన్నా పోలీస్ వ్యవస్థలో ఈ దేశంలో, బహుశా ప్రపంచంలో వేరే దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్లో ఉండొచ్చు, కానీ భారతదేశంలో ఒక కమాండ్ కంట్రోల్ లాంటిది ఉన్నదా, ఒక సెక్రటేరియట్ లాంటిది ఉన్నదా, ఒక కాళేశ్వరం లాంటిది ఉన్నదా, ఒక యాదాద్రి లాంటిది ఉన్నదా? ఒక్కటి కాదు, 2 కాదు కదా. ఈ అండర్ పాస్ లేనిది ఈ హైదరాబాద్ మహానగరం మనం గతంలో చూసినాం కదా. హైదరాబాద్ మహానగరం 3 రకాలు. ఒకటి పాత బస్తీ, దానికి 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. పాత బస్తీ కానీ హైదరాబాద్ మహానగరం, దీనికి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్ర. ఈ రెండింటిని కాల్చి కాదని ఒక అధునాతనమైనటువంటి అద్భుతమైనటువంటి మహానగరం ఈ 10 సంవత్సరాల్లో సృష్టించబడ్డది. దాని సృష్టికర్త కేసీఆర్. ఇలా ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేటువంటి వాతావరణం మీకు కొత్త హైదరాబాద్ని చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కేసీఆర్ ముద్రలు. ఈ ముద్రలను మరిపించాలి అని కానీ విజ్ఞత సోయి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రాబోయే రోజులలో ఎవరికైనా ఉన్నది అంటే కేసీఆర్ గారిని మరిపించే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి చూపించి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి. కానీ ఇక ఆయన ఆయన ముద్రలు చెరిపేస్తాం, మొలకెత్తకుండా చేస్తాం. ఈ మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడపలు దాటవు. వీళ్ళతోని ఏమీ కాదు. అంటే గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడు చాలా తేడా ఉందని మీరు అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో మీరు స్పీకర్గా కూడా పనిచేసారు కాబట్టి, స్పీకర్లుగా గతంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు పార్టీలు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు ఇవి? చాలా అంటే కొన్ని చూడకూడని వినకూడని దిగజారుడు రాజకీయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇది డెఫినెట్గా ప్రజలు దీన్ని హర్షించరు. ఇది సమాజానికి కూడా మంచిది కాదు. ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్. ఇప్పుడు కమిట్మెంట్ నాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాము, కానీ బయట చూస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏందో మీకు తెలుసు. సోనియా గాంధీ గారి గురించి నిన్న వరంగల్ సభలో ఆయన ఆ నోటికి మొక్కాలే. ఏ క్షణాన సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఆయన మొన్ననో బ్రహ్మాండంగా ఇక ఆమె దేవత అన్నట్టు మాట్లాడు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు. ఆయన ఇవాళ నిన్న తిడితే ఇవాళ పొగడుతాడు, ఇవాళ పొగిడితే రేపు తిడతాడు. అంత క్వాలిటీ నోరు, అంత క్వాలిటీ నాయకుడు. ఆయన మాటలే దానికి నిదర్శనం. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూసి ఉంటారు కదా మీ రాజకీయ జీవితంలో. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసిరా మీరు? అమ్మ, ముఖ్యమంత్రులలో మాకు 3 రకాల ముఖ్యమంత్రులను చూసినామమ్మా. మెరుగైనటువంటి పాలన అందించినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. ముఖ్యమంత్రి పదవిని, దాని గౌరవాన్ని పెంచి మెరుగైన పాలన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. ముఖ్యమంత్రులుగా పర్వాలేదు అనుకునేటువంటి ముఖ్యమంత్రులను చూసినాం. కానీ ముఖ్యమంత్రి అనే మాట పదవి ఈరోజు తిట్టు పదమైంది తెలంగాణ. ఒక గంత దిగజారినటువంటి సందర్భాలు నేనైతే చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం. 7-8 మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఈ 7-8 మంది ముఖ్యమంత్రులలో ఈ ముఖ్యమంత్రి అంతా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చిన ముఖ్యమంత్రిని చూడలేదు. రాజకీయాల్లో గెలుపోవటంలు ఉంటాయి. ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ సక్సెస్ కావడానికి 5 సంవత్సరాల కాలం ప్రాతిపదికగా ఉంటుంది.
కానీ 1 సంవత్సర కాలంలోనే గింత గందరగోళం, గింత దిగజారిన మాటల్ని మాత్రం నేను గతంలో చూడలేదు. ఆయన చెప్తున్నారు, నేను గతంలో చెప్పిన మాటలన్నీ చేసి చూపించిన, తొక్కుకుంటూ పోయి నేను సీఎం అవుతా అన్న ఆయనను, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు తీసుకొస్తా అన్న, తీసుకొచ్చిన, ఇప్పుడు కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను, ఇది కూడా చేసి చూపిస్తా అంటున్నారు. ఇప్పుడు ఆయన కదా అన్నది 13-14 సీట్లలో గెలిపిస్తా అని ఆయన డాంబికాలకు పోలేదా? ఏమైంది? నీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? నీ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉండే? పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య పీరియడ్ ఎంత? ఆ పీరియడ్లోనే నీ సంఖ్య ఎట్లా తగ్గింది? నీ సంగతి ఏందో ప్రజలు 3 నెలలని అర్థం చేసుకున్నారు కదా. 3 నెలల్లో అర్థం చేసుకున్నారు. రేపు అయితే సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చూస్తున్నాం. ఎలక్షన్ రావా? బై ఎలక్షన్లు ఇతరత్ర ఎలక్షన్లలో వస్తాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ప్రజలు చూపిస్తారు కదా ఇవ్వలేందో. మాటలు కాదు కదా రిజల్ట్. ప్రజలు ఇవన్నీ ఎవరు మాట్లాడేది, ఎవరు చేస్తున్నది, ఎవరు నైజం ఏందనేది కూడా ప్రజలు చాలా క్లోజ్గా గమనిస్తారు. గతంలో ఉన్న చైతన్యం కంటే ఈరోజు చైతన్య స్థాయి ప్రజలలో పెరిగిందమ్మా. చాలా గతంలో ఏదన్నా ఫీలింగ్ మనసులలో పెట్టుకునేటోళ్ళు ఈరోజు ఓపెన్ అప్ అవుతా ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా ఈ సోషల్ మీడియా లాంటి మీడియాలు జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా బహుముఖంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నది. దాంతో వాళ్ళ ఆలోచన స్థాయి, వారి అవగాహన స్థాయి, వాళ్ళ నిర్ణయ శక్తి పదునుగా తయారైతా ఉన్నది. పదునుగా తయారైనటువంటి క్రమంలో వాళ్ళు మాట్లాడడానికి బయటకు వస్తుంది. లగచర్ల లాంటి ఇష్యూని ఎట్లా చూస్తారు సార్? ఇవాళ కూడా మీ దగ్గర ధర్నా పెట్టుకున్నారు, చాలా భయంకరం. ఇప్పుడు దీన్ని 2-3 విషయాలమ్మా. ఒకటి, ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాలు అక్వైర్ చేయబడి ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని పూర్తి చేస్తే డెఫినెట్గా రకరకాల ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీ ఫార్మా కంపెనీలు కానీ వస్తాయి. ఇవాళ మహబూబ్ నగర్లో ప్రజలు, ఇక్కడ జరిగింది ఏంది? మహబూబ్ నగర్ ప్రజల్లో ఉన్నటువంటి కోణం ఏంటంటే, గతంలో సాగునీటి కోసం చాలా ఇబ్బంది పడ్డ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. అటువంటి మహబూబ్ నగర్ జిల్లా కూడా సాగునీటి విషయంలో చాలా అద్భుతంగా పురోగతిలో ఉన్నది. 100,000 సంవత్సరాలు నీరు లేనప్పుడు కూడా భూమిని నమ్ముకొని బతికినటువంటి జనాలు ఇలా వాళ్ళ కళ్ళ ముందు భూమి కనబడతా ఉంటే, అద్భుతమైనటువంటి పంటలు వండుతూ ఉంటాయి. ఆ భూమికి అంటే ఇది ఏదో భూమిని లాక్కోవడం కాదు, జీవితాన్ని రోడ్డు మీద పడేయడం. మాకు ఫార్మా కంపెనీలు వద్దు. 2 రకాలుగా, ఫార్మా కంపెనీల ద్వారా ప్రజలు ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి అనర్థాలని ఒకవైపు, రెండవది వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా సొంత నియోజకవర్గంలో, ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలోనన్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి వచ్చి ప్రజల హాహాకారాలు చేస్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి, ఆయన స్థానిక శాసనసభ్యుడు, బేసిక్గా ముఖ్యమంత్రి అనేది సెకండరీ. ఆ నియోజకవర్గం విషయానికి వచ్చినప్పుడు పోయి మాట్లాడాలి, లేదా పిలిపించి మాట్లాడాలి, వాళ్ళను ఒప్పించాలి. పోక మాట్లాడక అధికారులను ఉసుగొల్పి ప్రజల మనోభావాలను దెబ్బతీసి చివరికి మా భూమి మేము ఇవ్వము అనేటువంటి మాట అన్నందుకు వాళ్ళ జీవితాలను ఎంత నిర్దయగా అణిచివేస్తూ ఉన్నారో చూస్తున్నాం. ఇది వాళ్ళ హాహాకారాల రీత్యా చూసినా, లేదా ఫార్మాసిటీ అవసరాల రీత్యా చూసినా ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తాం. ఇటువంటి భేషజానికి పోయి ఈ ఒక రకమైనటువంటి అరాచక పరిస్థితి రాష్ట్రంలో తీసుకురావద్దని సూచిస్తా ఉన్నాం. దాంతోపాటు హైడ్రా ఏంది, నేను నిన్న వరంగల్లో కూడా చెప్పిన, వీళ్ళ పాలనంతా విధ్వంసం, విద్వేషం, విధ్వంసం. ఈ హైడ్రా పేరిట హైదరాబాద్ మహానగరం మనం చూసాం. ఒక నెల రోజులు హైదరాబాద్లో కంటు మీద కునుకులేనటువంటి జీవితం ప్రజలు గడిపారు. ఇప్పటికీ ఆ భయంతో కొంత అంతర్లీనంగా ఆ భయం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇవాళ మళ్ళీ అక్కడ ఏదో 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీ పేరిట మళ్ళీ వేలాది ఎకరాలను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజల జీవితాల్ని ఒక విధ్వంసం దిశగా తీసుకుపోతున్నారు. కాబట్టి
ప్రజలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి పోతున్నారు, అన్ని చోట ఈ దేశంలో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ ఉన్న ప్రతి తలుపును బాధిత వర్గాలు తడతా ఉన్నాయి. మనం చాలా సందర్భాలలో చూసినాం సార్, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చాలా సందర్భాలలో మేధావులు, చాలా మంది ప్రజా సంఘాలు, మేధావులు చాలా ఇష్యూస్ పట్ల స్పందించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ 1 year కాలంలో కొంత మేధావుల దగ్గర నుంచి కావాల్సినంత స్పందన రావట్లేదు అనేటువంటిది కొంతమంది అంటున్నటువంటి మాట. మీకేమనిపిస్తుంది? మేధావుల మౌనాన్ని ఎట్లా చూస్తారు? నేను మేధావుల గురించి కామెంట్ చేయను, కానీ ప్రజలే మేధావులైన్లు. ప్రజలు మేధావులైన్లు వాస్తవాలు గ్రహిస్తున్నారు, రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే స్పందిస్తలేరో వాళ్ళు మేధావులా కాదా అనే విషయాన్ని వాళ్ళే ఆలోచించుకోవాలి. పోయిన ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే మొత్తం సరిపోతుంది, వడ్డీలు కట్టేందుకు కూడా సరిపోతలేవు, ఇప్పుడు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర అని ప్రభుత్వం చెప్తుంది. ప్రతిదాన్ని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టి తప్పించుకునేటువంటి నైజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనబడతా ఉన్నది. సంవత్సరం క్రితం ఏం మాట్లాడిండు? అద్భుతమైనటువంటి పాలన అందిస్తాం, మెరుగైనటువంటి ఫలితాలు మీకు అందుతాయని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కానీ నిన్నమొన పుట్టినటువంటి పార్టీ కాదు, ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించిన పార్టీ. ప్రభుత్వానికి రాబడి ఎట్లుంటుంది, ఖర్చు ఎట్లుంటుంది, ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి ఏంది అనేది చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వానికి తెలుసు, ఆ పార్టీకి తెలుసు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదు కాబట్టి నిన్న చేతులు ఎత్తేసిండు. ఆయన స్టేట్మెంట్ ఏంది? నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 18,500 కోట్ల రూపాయలే ఆదాయం వస్తూ ఉన్నది, 30,000 కోట్లు ఖర్చు ఉన్నది అని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేము, మేము అమలు చేయలేము అనేటువంటి పలాయనవాదం కనబడ్డది. ఎందుకంటే ఇవాళ ఇస్తున్నటువంటి స్కీములు కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన మాటలు అదే మానసికంగా ప్రజల్ని తయారు చేస్తూ ఉన్నాడు. నేను ఇప్పటి వరకు హామీ ఇచ్చినవి అమలు చేయలేదు, అమలు చేస్తున్నవి కూడా కొనసాగించలేనటువంటి దుర్మార్గపు ఆంతర్యం నిన్నటి మాటలలో ఉన్నది. అంటే ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, బయటికి రమ్మను అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు కేసీఆర్ గారిని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆయనతో పాటు చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసిన వ్యక్తిగా. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఆయనలోని విజ్ఞత గురించి వీళ్ళకి తెలియదు. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన నాయకుడు. ఎదురు వాళ్ళకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా 1 సంవత్సర కాలం పాటు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఎందుకంటే తన స్థాయి ఆయన మాట్లాడితే అది ఎదుటి వాళ్ళకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు. అందుకనే సైలెంట్గా ఒక ప్రభుత్వానికి మనం అంటాం కదా, మొన్ననే అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదనే అని అంటావా? 3 నెలలకో 2 నెలలకో 6 నెలలకో మాట్లాడితే కొందరు 3 నెలలకు మాట్లాడితే ఇంత తొందర అంటారు, కొందరు 6 నెలలకు మాట్లాడితే అయ్యి ఇంకో కొంత టైం ఇస్తే బాగుండు కదా అంటారు. 5 సంవత్సరాల పాలనలో 1 సంవత్సరం అనేది ఒక సఫిషియెంట్ పీరియడ్. అందుకనే కేసీఆర్ గారు పాలకుడు కాబట్టి, పాలనలో ఉండేటువంటి మంచి చెడు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకు 1 సంవత్సర కాలం టైం ఇచ్చి తర్వాత వాళ్ళు చేసినటువంటి మంచి చెడు మీద ఆయన గ్యారెంటీగా మాట్లాడతాడు, గ్యారెంటీగా వస్తాడు, గ్యారెంటీగా ప్రశ్నిస్తాడు, గ్యారెంటీగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో, దాన్ని కాపాడడం విషయంలో, దానికి ఏదైనా పొరపాటు జరిగితే ప్రశ్నించే విషయంలో మొదటి వరుసలో ఉండేటువంటి మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. అందుకనే వాళ్ళకి అవకాశం ఇచ్చిండు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక్కడ తెలంగాణ అనేది 2014 కంటే ముందు ధ్వంసమైనటువంటి ప్రాంతం. నాకు 3-4 అంశాలు గుర్తుకొస్తాయి. రెండవ ప్రపంచ హీరోషిమా నాగసాకి అణుబాంబు తర్వాత సర్వనాశనమైనటువంటి జపాన్. ఆ తదనంతరం అక్కడ ఉండేటువంటి పాలకులు విజ్ఞత వల్ల అద్భుతమైనటువంటి జపాన్ని ఆవిష్కరించగలిగారు. అదే రకంగా మనకన్నా 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో స్వాతంత్రం పొందినటువంటి చైనా దాదాపు 1990 వరకు కూడా మనకన్నా వెనుకబడి ఉన్నటువంటి దేశం.
మరి 20-30 సంవత్సరాల కాలంలో వాళ్ళు అమెరికాతో పోటీ పడేటువంటి ఒక చైనాను ఆవిష్కరించారు. అదొక ఆదర్శం. ఏమీ లేని సింగపూర్ను లీక్యూఆన్ ఇవాళ ప్రపంచ అంటే పెద్ద దేశాలతో పోటీ పడేటువంటి స్థితి తీసుకొచ్చిండు. ఇగో అటువంటి అవగాహన, అటువంటి పట్టుదల, అటువంటి పరిణతి, అటువంటి ప్రణాళిక ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టే 10 సంవత్సరాల కాలంలో అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో నంబర్ 1 రాష్ట్రమైంది. దేశానికి 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. 1947లో రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాలను కాదని 2014లో ఏర్పాటు చేయబడి అప్పటికి ధ్వంసం ఉన్నటువంటి ఒక తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అంటే దాని వెనుక ఉన్న ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు పనిచేస్తూ అందరితో పనిచేయించి సమిష్టిగా తెలంగాణ అభివృద్ధి అంటే ఇది నా తెలంగాణ అని చూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. చివరిగా ఈ 1 year పాలనను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కు పోయినామనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. అన్ని రంగాలు నిర్వీర్యం చేయబడతా ఉన్నాయి. వీళ్ళకు ఒకటి అనుభవం లేదు, అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, టీం వర్క్ లేదు. అంత గాలికి వదిలేసినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కనుచూపు మేరలో కూడా ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు లాంటి పాలన అందిస్తుంది అనేటువంటి విశ్వాసం రవ్వంతా కూడా నాకు లేదు. థ్యాంక్ యూ సార్.